వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఒక గొడవ మనకు తెలియకుండానే రాబోయే రోజుల్లో మన దైనందిన జీవితాన్ని ఎలా ఖరీదుగా మార్చేస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది రాత్రికి రాత్రే జరిగిపోయే మార్పు కాదు కానీ పెట్రోల్ ధరలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మరియు ఇన్ఫ్లేషన్ రూపంలో నెమ్మదిగా మన జేబుకు చిల్లు పెడుతుంది. అందుకే అమెరికా మరియు ఇరాన్ మధ్య ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. గత కొన్ని రోజులుగా ఈ రెండు దేశాల మధ్య టెన్షన్లు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే ఒక సన్నని సముద్ర మార్గం గురించి ఇక్కడ చర్చ జరుగుతోంది. ఇది మామూలు నీటిదారి కాదు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఆయిల్లో చాలా పెద్ద భాగం ఈ దారి గుండానే వెళ్తుంది. అందుకే ఇక్కడ చిన్న సమస్య వచ్చినా అది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం అవ్వదు. అది గ్లోబల్ మార్కెట్ను మరియు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. రీసెంట్గా అమెరికా ఒక కార్గో షిప్ను ఆపేసి తన ఆధీనంలోకి తీసుకుంది. అది ఇరాన్కు సంబంధించింది అని అమెరికా అంటోంది. కానీ ఇరాన్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది ఒక రకమైన పైరసీ అని ఆరోపిస్తోంది. రెండు దేశాలు ఇలాంటి సీరియస్ పదాలు వాడుతున్నప్పుడు పరిస్థితి అంత సులభంగా లేదని మనకు అర్థమవుతుంది. నిజానికి వీరిద్దరి మధ్య ఇదివరకు ఒక చిన్నపాటి అవగాహన ఉండేది. అంటే గొడవలు మరీ పెరిగిపోకుండా చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ బ్యాలెన్స్ దెబ్బతింటోంది. ఇరాన్ ప్రస్తుతం చర్చలకు మొగ్గు చూపకపోవడం వల్ల రిస్క్ పెరుగుతోంది. జియో పాలిటిక్స్లో దేశాల మధ్య కమ్యూనికేషన్ తగ్గితే అపోహలు పెరుగుతాయి. ఆ అపోహలే ఒక్కోసారి యుద్ధాల కంటే ప్రమాదకరంగా మారుతాయి. ఇలాంటి కాన్ఫ్లిక్ట్లు ఒక్కసారిగా పేలిపోవు. మొదట టెన్షన్ మొదలై ఆ తర్వాత ఒకరిపై ఒకరు రియాక్షన్ తీసుకోవడం వల్ల నెమ్మదిగా పెరుగుతాయి. ఇక్కడ ఒకరి అంచనా తప్పు అయినా పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ ఇప్పటికీ ఆయిల్ మీదనే ఆధారపడి ఉంది. ఇక్కడ చిన్న టెన్షన్ మొదలైనా ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి, షిప్పింగ్ రిస్క్ ఎక్కువవుతుంది మరియు ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయి. ఇది మన సాధారణ జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుందంటే కేవలం పెట్రోల్ ధరలే కాదు, వస్తువుల రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల కూరగాయలు, కిరాణా సామాన్లు మరియు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎయిర్లైన్ టికెట్లు కూడా ఖరీదు అవుతాయి. మన భారతదేశం విషయానికి వస్తే మనం చాలా వరకు ఆయిల్ను ఇతర దేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే ఆ ఇంపాక్ట్ మనకు వెంటనే తెలుస్తుంది. ఒకవైపు అమెరికాతో మంచి సంబంధాలు ఉంటూనే మరోవైపు ఇరాన్తో కూడా మనం రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇది మనకు కేవలం ఆర్థిక సమస్యే కాదు, ఒక పెద్ద డిప్లొమాటిక్ ఛాలెంజ్ కూడా. ముందు ముందు ఏం జరుగుతుందనే దానికి కొన్ని అవకాశాలున్నాయి. రెండు దేశాలు వెనక్కి తగ్గి మళ్లీ చర్చలు మొదలు పెడితే పరిస్థితి సద్దుమణుగుతుంది. లేదంటే ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పెరిగి పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఇక్కడ ఏ దేశం కూడా తాము వీక్ అనిపించుకోవడానికి ఇష్టపడదు. అదే అసలైన డేంజర్. వేల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో జరుగుతున్న ఈ పరిణామాలు మన వంటింట్లో వస్తువుల ధరలను, మన ఎకానమీని ఎలా శాసిస్తాయో చూస్తుంటే ఈ ప్రపంచం ఎంతగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉందో అర్థమవుతుంది. అందుకే ఇది కేవలం న్యూస్ హెడ్లైన్ మాత్రమే కాదు, మన జీవితాలకు సంబంధించిన విషయం. రాబోయే రోజుల్లో వారు మళ్లీ చర్చను మొదలు పెడతారా లేదా అనేది మనం గమనించాల్సిన విషయం.